అమ్మ అడుగుపెట్టిన ఆ మధుర క్షణాలని మందుగుండు కాల్చడం ద్వారా ఆ యువకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. చూడండి వాళ్ళ యొక్క ఆనందాన్ని పసిపిల్లల్లాగా. ఒక నెల తర్వాత రావాల్సిన దీపావళి ఈరోజే వచ్చినట్లుగా కూడా అనిపిస్తుంది కదా చూస్తుంటే. చూడండి, అమ్మ వచ్చిన ఆనందం అన్నమాట వాళ్ళలో ఉప్పొంగుతుంది సముద్ర కెరటాల్లాగా. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళు మందుగుండుని కాలుస్తూ. నిప్పు రవ్వలు మీదకి చెలరేగుతున్నాయని కానీ, ఏమీ కనిపించకుండా స్మోక్ వస్తుందని కానీ ఏ విధమైన ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆ అమ్మ వచ్చిన ఆ యొక్క మధుర క్షణాలని వాళ్ళ మధ్యలో తీపి జ్ఞాపకంగా మార్చుకునే పనిలో పడ్డారన్నమాట పిల్లలంతాను. చిన్నపిల్లలండి, ఇంకా 10 సంవత్సరాల లోపల వాళ్ళని కూడా అక్కడ మనం గమనించవచ్చు. 10 సంవత్సరాల లోపల పిల్లలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నారు. అదిగో చూడండి, అమ్మ మళ్ళీ మనకి అమ్మ దర్శనం చూడండి. ఆమె యొక్క నోటితో ఏదో మనకి శుభాశీస్సులు అందిస్తున్నట్లుగా అనిపించట్లేదండి. అంతా శుభం అంతా జయమని అమ్మ మన అందరినీ బ్లెస్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి. అమ్మ లిప్ మూమెంట్ మాదిరిగా మనకి ఒకలాంటి భావన కలుగుతుంది, గమనించండి. అమ్మ కూడా మన ఆనందంలో ఆవిడ కూడా ఒక పాలు పంచుకుంటున్నారనమాట. అమ్మవారు కూడాను, స్త్రీలు ఆ యొక్క సుమంగళీలందరూ కూడా అమ్మవారిని ఆమె యొక్క మందిరం ఏదైతే ఏర్పాటు చేశారో మండపం, ఆ మండపంలోకి ఆహ్వానిస్తున్నారండి. చూడండి, అమ్మ రావడానికి అంతా సంప్రోక్షణ చేసి ఉంచారు. స్త్రీలందరూ అమ్మ వస్తుందని ఆవిడకి తోవ కూడా త్రోవ ఇచ్చి ఇటు సైడు అటు సైడు ఉండి మధ్యలో పక్కకి ఉండి మధ్యలో అమ్మవారి కోసం ఏర్పాటు చేసి ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క ట్రాలీ కూడా మిషన్ నుంచి అది ఏదైతే ఇంజిన్ ఉందో, ట్రక్ తాలూకా ఇంజిన్, అది తొలగించి ఇక్కడ నుండి పవిత్రంగా చేతులతోటే తీసుకెళ్తున్నారండి పిల్లలు కూడా. దానికి మిషన్ని తీసేశారు, మ్యాన్ పవర్ ఉపయోగించనమాట. దీంట్లో కూడా పిల్లలు పెద్దలు అన్న భావన లేకుండా మ్యాక్సిమం మళ్ళీ ఇక్కడ ఆడపిల్లలంతా ఆహ్వానంలో ఎక్కువ మంది ఉన్నారు, వెనకాల ఉన్నారు. మగపిల్లలంతా అమ్మను పిలుస్తున్నారు. అదిగోండి, ఆయన మళ్ళీ అమ్మ మీదకి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలని అమ్మ మీదుగా వెనకాల ఉన్న ముందునున్న మన భక్తుల మీదకి అతను సంప్రోక్షణ జరిపిస్తున్నాడు ఆ యువకుడు. పిల్లలు చూడండి, వాళ్ళు కూడా ఎంత కళ్ళు తెరిసి అమ్మని ఇప్పుడే కంట్లో ఆవిడ యొక్క ఫొటోస్ని ముద్రించేసుకుంటున్నారు. ఆమె యొక్క ఎలా ఉంది అనే రూపాన్ని ప్రింట్ తీసేసుకుంటున్నారనమాట, కలర్ జిరాక్స్ మాదిరిగా. రెండు కళ్ళు చూడ్డానికి, రెండు కళ్ళు చాలటం లేదండి నిజంగానే. అమ్మవారికి అంత దిష్టి తలిగే మాదిరిగా ఉంది. అందరినీ చల్లగా చూసే తల్లికి దిష్టి ఏంటి అంటే మానసికంగా మానవ భావన కదా, మనం అట్లా అనుకోవడం సహజం. అందరి అమ్మల కన్నా అమ్మ కదా, అందరికన్నా మూలపుట అమ్మ. చూడండి, అమ్మ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను. కను రెప్ప వేయట్లేదండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అదే భావనతో ఉన్నారనమాట. అమ్మవారు దిగి ఇట్లా వచ్చి మండపంలో ఎట్లా అయితే ఆసీనురాలు అవుతారు అని. వరుణుడు కూడా అంతేనండి, తన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకుని సడన్గా వాన, విపరీతమైన కురిసే వాన అనమాట, ఏదో స్విచ్ ఆఫ్ చేసినట్లుగా కంట్రోల్లోకి వచ్చేసింది. వెంటనే ఈ అమ్మవారు కాలనీలోకి ఎంటర్ అవుతారు అన్న మెసేజ్ వచ్చిన వెంటనేని చూడండి ఆ కుర్రవాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. ఎవరికి వీలైన అంత సేవ వాళ్ళు చేయడానికి ముందుకున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఏదైనా ఇబ్బంది వస్తుందా, ఏమీ భయం లేదు ఎవరికి కూడా, నా వల్ల అవుతుందా లేదా అన్నది. స్త్రీలు చూడండి, కనురెప్ప వేస్తే ఏం మిస్ అవుతామో అని వాళ్ళు కూడా కనురెప్ప వేయకుండా కళ్ళు తెలుసుకుని అమ్మవారి కోసం ఆశగా నిరీక్షణ ఉన్నారనమాట. మండపంలో దీపారాధనని జాగ్రత్త పెట్టుకుంటూ గాలిలో వర్షంలో